शेर पुडुटूर की मशहूर शख्सियत और 2 बार रुकने असम्बली की हैसियत से कामयाबी हासिल करने वाले सेकुलर पर्सनालिटी और अवामी खिदमत गुजार और ये मशहूर शख्सियत एमएलए राचुलू शिवा प्रसाद रेड्डी इस वक्त हमारे साथ मौजूद हैं। उनसे बात करते हैं, ख़ास तौर से पुडुटूर की तरक्की और दीगर जो भी इन्होंने खिदमत किए हैं उस पर हमें तफसील से आगाह करने के लिए हम इनसे बात करेंगे। सर, मुंसिफ टीवी में पहले आपका वेलकम है। थैंक यू, नमस्ते సార్ పైలే आपसे आपका सियासत में ముందు నుంచి మీరు రాజకీయాల్లో ఎప్పుడు వచ్చారు? 1996లో రాజకీయాల్లోకి వచ్చిన 1998లో నేను మొదటిసారి కౌన్సిలర్ అయినా, 2000 సంవత్సరంలో మళ్ళీ రెండవసారి కౌన్సిలర్ అయినా, 2000లో కౌన్సిలర్ అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకుడినైనా, 2004లో 2003లో మున్సిపల్ వైస్ చైర్మన్ అయినా, 2004లో 6 నెలల కాలం పాటు ఇన్ఛార్జ్ చైర్మన్గా కొనసాగిన, 2005 నుంచి 2009 వరకు స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీని విడనాడి వరదరాజరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నా, 2009లో వరదరాజరెడ్డికి సమీప ప్రత్యర్థి అయిన లింగారెడ్డికి సపోర్ట్ చేసి ఆయన్ను శాసనసభ్యునిగా గెలిపించే దాంట్లో నా పాత్రను, నా బాధ్యతను పోషించిన, 2011లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీలో క్రియాశీలక సభ్యునై ఈ పార్టీకి ఇన్ఛార్జ్ అయిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 2014లో మొదటిసారి శాసనసభ్యునైన, 2019లో రెండవసారి శాసనసభ్యునైన, 2024లో మూడవసారి పోటీ చేస్తూ ఉన్నా. ఇప్పుడు దాదాపు 20-25 ఏళ్ళ నుంచి పొద్దుటూరు పైన మీకు అవగాహన ఉంది. దేవుడు మీకు అవకాశం ఇచ్చినారు, 2 సార్లు మీరు ఎమ్మెల్యే అయినారు. పొద్దుటూరు డెవలప్మెంట్ గురించి వివరాలు చెప్తే బాగుంటుంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తొలినాడులో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరం. 1998లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఫండ్స్ లేవు. మున్సిపాలిటీ నుంచి కూడా సంవత్సరానికి ఒక వార్డుకు ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే కూడా ఉండే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చి అభివృద్ధి చేసిన దాఖలాలు పెద్దగా లేవు. ఎక్కడేసిన గొంగలు ఎక్కడే. 2019 వరకు 4.5 సంవత్సరం కిందటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏమాత్రమే కానీ అభివృద్ధికి నోచుకోలేదు. నేను 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేను సాధించిన ప్రగతి కూడా ఏమీ లేదు. రాగిన 50 అభివృద్ధి జరగలే. చంద్రబాబు నాయుడు మాకు సహకరించలే. పోరాటాలకు, నిరసనలకు, ధర్నాలకు, హక్కుల కోసం పోరాటం, మౌలిక వసతుల కోసం గొంతెత్తి అరవడం, కేసులు, జైళ్ళు, కోర్టులు, పత్రికా ప్రకటనలు, విమర్శలు, వీటితోనే 5 సంవత్సరాలు గడిచిపోయింది. అంతకుముందు వరదరాజరెడ్డి గారి నాయకత్వంలో చెప్పుకోదగ్గ స్థాయి అభివృద్ధి జరగలేదు. అన్ని నియోజకవర్గాల్లో జరిగిన ప్రాథమికమైనటువంటి దినచర్యలో భాగంగా జరిగిన కార్యక్రమాలే జరిగింటాయి తప్ప పెద్దగా జరగాలి. రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి కొద్దో గొప్ప మేలు జరిగింది. ఇంకా మానవతా విలువలతో మేము ఎంతోమందికి సహాయపడతా వచ్చినాం. ప్రొద్దుటూరు ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరం, ఈనాడు పూర్తిగా అభివృద్ధిలో మునిగి తేలుతూ ఉంది. అమృత నగర్లో 2018లో చంద్రబాబు గవర్నమెంట్ హయాంలో అప్పుడు హాస్టల్స్కి వచ్చినారు. మైనార్టీస్ బాయ్స్కి, గర్ల్స్కి వాళ్లకు వినూతమైన చదువు ఇస్తాం, దానికి హాస్టల్స్ లేవని ప్రపోజల్ పెడితే పొద్దుటూరుకు సెంట్రల్ ఫండ్స్ నుంచి హాస్టల్స్ కట్టినారు. అది ఇంతవరకు ఓపెన్ కాలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేసే ఏ పనులైనా అసంపూర్ణము, ఆర్భాటము, ప్రచారము. ఇది ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల కోసం ఏ పనులు చేయడు ఆయన రాజకీయ ప్రాబల్యం కోసం, ప్రచారం కోసమే చేస్తాడు. ఆ హాస్టల్లో కూడా అంతే, సగం పని చేసి వదిలేసినారు. 2019 వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసినాం. ఇంకా అది నోచుకోలే. ఇంకా కొన్ని ఉద్యోగాలు అవన్నీ ఫిలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. తక్షణమే దాన్ని కూడా మెరుగులేకి తీసుకొస్తాం. సార్, 2024 థర్డ్ టైం మీరే ఎమ్మెల్యే టికెట్ అని పవన్ భావిస్తున్నారు, దానిపైన మీరేమంటారు? 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని. ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ధృవీకరించినటువంటి మాటే. పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను అత్యంత విశ్వాసపాత్రుని, నమ్మకస్తుని. అదేవిధంగా ఈ ఊరి ప్రజలకు ఇష్టమైన బిడ్డను, సేవకుణ్ణి. నా పార్టీ క్యాడర్కు సొంతం రక్తం పంచుకొని పుట్టకపోయినా, ఒక పేగు తెంచుకొని పుట్టకపోయినా, అంతకంటే
గొప్పగా ఉండే పెద్ద అన్నను నా వాళ్లకు. పోటీ చేస్తున్నారు కాబోయే గెలిచిపోతారు. ఇంకా మీకు ఫ్యూచర్ ప్లాన్స్ 2024 తర్వాత పొద్దుటూరు డెవలప్మెంట్ గురించి అన్ని కులాలకు డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా ప్లాన్స్ ఉంటాయి? తప్పకుండా 2024 ఎన్నికల తర్వాత మా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మరొక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలాన్ని చక్కగా వినియోగించుకొని ఇప్పుడు జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించడం, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు అరకొర ఎక్కడైనా పెండింగ్ ఉండేటి అంటే గ్రామీణ ప్రాంతాలను కనెక్టివిటీ రోడ్స్ కానీ, కొన్ని ఏదైనా పశు హాస్పిటల్స్ కానీ, మిలిటరీ పాల కేంద్రం ఓపెన్ చేయించడం కానీ, ఒక పరిశ్రమ మా పిల్లకాయల కోసం ఉద్యోగాల కోసం తెప్పించడం కానీ, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఒక మెడికల్ కాలేజ్ తెప్పించుకోవడం కానీ అవన్నీ కూడా 5 సంవత్సరాల కాలంలో पूर्ति చేస్తాం. शुक्रिया सर। ये थे राजमल्लू शिवा प्रसाद रेड्डी, 2 बार रुकने असम्बली के हैसियत से कामयाबी हासिल की और अवामी खिदमत के ज़रिए इन्होंने अवाम का दिल जीत लिया और ख़ास तौर से इनकी एक खसूसियत रही, ये एक बड़ी फैमिली से बिलोंग्स करते हैं। इसी तरह इनका फैमिली बैकग्राउंड भी इन्होंने आपसे वाकिफ़ कराया और ख़ास तौर से मुख्तलिफ सवालात के जवाब देते हुए इन्होंने साफ जाहिर कर दिया पुदुडूर की तरक्की के लिए किस तरह से इन्होंने खिदमत अंजाम देते आ रहे हैं। आज की तारीख में पानी के मुश्किलात बहुत सारे थे लेकिन उसे दूर किया। इसी तरह इन्होंने मार्केट की तरक्की के लिए मार्केट के काम शुरू किया। इस तरह मुख्तलिफ जगहों पर मुख्तलिफ शोबों में इन्होंने अपनी खिदमत अंजाम दी। कैमरामैन अयूब के साथ सरदार, मुंसिफ टीवी, पुदुडूर।